హలో ఎవ్రీవన్, హ్యాపీ మార్నింగ్ అండ్ గ్రీటింగ్స్ టు యూ ఆల్. స్వాగతం సుస్వాగతం. మనము సైకాలజీ సంబంధించి టెట్ ప్రిపరేషన్లో భాగంగా చైల్డ్ పెడగాజీ అండ్ డెవలప్మెంట్లో చాప్టర్ 1 కంప్లీట్గా సక్సెస్ఫుల్గా అప్లోడ్ చేసి కంప్లీట్ చేశాం. నా చాప్టర్ 2లో 2.1 పియాజే, 2.2 ఎరిక్సన్ అండ్ 2.3 కోల్బర్గ్స్ మోరల్ డెవలప్మెంట్ థియరీ, కోల్బర్గ్ నైతిక అభివృద్ధి సిద్ధాంతం. వీటి యొక్క 6 స్టేజెస్, 3 లెవెల్స్, 3 స్థాయిలు, తర్వాత ఇందులో దాగినటువంటి డిఫరెంట్ మోరల్ డైలమాస్ అంటే నైతిక సందిగ్ధ స్థితులని చిల్డ్రన్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఏజ్ 4 to 20, 4 నుంచి 10, 11 నుంచి 13, తర్వాత 14 అబోవ్, ఈ 3 దశల వారీగా 3 ఏజ్ గ్రూపుల వాళ్ళని ఏ విధంగా మన లారెన్స్ కోల్బర్గ్ అయినటువంటి అమెరికన్ సైకాలజిస్ట్. సో ఇక్కడ మీకు యంగ్గా చూపించాను ఎందుకంటే మనకి కమ్యూనికేట్ చేస్తున్నట్టుగా ఇతని యొక్క ఇమేజ్ని యువ మనోవిజ్ఞాన శాస్త్రవేత్తగా ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఈజ్ నో మోర్ బట్ హీఈస్ టీచింగ్ అస్ ఫ్రెష్లీ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ థంబ్నెయిల్ క్రియేట్ చేయబడింది. సో మనము ఈ టోటల్ ఇంగ్లీష్ సంబంధించి తెలుగు, సైకాలజీ, ఈ 3 ఆస్పెక్ట్స్లో మనం బాగా ప్రిపేర్ అవుతే డెఫినెట్గా వీ కెన్ సక్సీడ్ ఇన్ ద అప్కమింగ్ టెట్ ఎగ్జామినేషన్. సో మనం స్టార్ట్ చేయముందరగా నైతిక వికాసం అనగా కొంచెం దాని యొక్క ఇంట్రడక్షన్ తెలుసుకుంటే నెక్స్ట్ కాన్సెప్చువల్గా, తర్వాత అప్లికేషన్ బిట్స్, అండర్స్టాండింగ్ బిట్స్, నాలెడ్జ్ బిట్స్, 3 అంశాలని మనము క్లుప్తంగా చదవబోతున్నాం. సో నైతికత అనగా మొరాలిటీ అనే వర్డ్ మోర్స్ అనే లాటిన్ పదం నుంచి ఆరిజిన్ అనేది జరిగింది. దీని యొక్క మీనింగ్ ఏమనగా సంప్రదాయం, ప్రవర్తించే తీరు, జానపద రీతి అనేది గుర్తుపెట్టుకోవాలి. సో మోర్స్ అనే లాటిన్ పదం నుంచి నైతికత, మొరాలిటీ అనే పదం ఆవిర్భవించింది. సమాజం అంగీకరించే విలువలు కలిగిన ప్రవర్తననే మనం నైతికత అంటాం. మంచి, చెడు, చేయదగినది, చేయకూడనిది, గుడ్, బ్యాడ్, డూయబుల్, నాట్ డూయబుల్, ట్రూత్, లై, అబద్ధం, నిజం, న్యాయం, అన్యాయం, జస్టిస్, ఇన్జస్టిస్ లాంటి అంశాల మధ్య తేడాను గుర్తించగల సామర్థ్యాన్నే నైతిక సామర్థ్యం అంటాం. సో మోరల్ ఎబిలిటీ అంటే ద డిస్టింగ్విషింగ్ ఎబిలిటీ బిట్వీన్ ది గుడ్ అండ్ బ్యాడ్, ట్రూత్ అండ్ లై, జస్టిస్ అండ్ ఇన్జస్టిస్ అండ్ డూయబుల్, నాట్ డూయబుల్. సో విద్య యొక్క నైతిక లక్ష్యం, ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ద మోరల్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ గుడ్ బిహేవియర్. తర్వాత ఇక్కడ మీకు చిన్న కొటేషన్ గుర్తుపెట్టుకోవాలి. నైతిక వికాసం అనగా అలవాట్ల సమూహాల కట్ట అని పేర్కొన్నది. రైట్. సో మోరల్ డెవలప్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ది కాంబినేషన్ ఆఫ్ గుడ్ హ్యాబిట్స్, గుడ్ బంచ్ ఆఫ్ గుడ్ హ్యాబిట్స్, కాంబినేషన్ ఆఫ్ గుడ్ హ్యాబిట్స్ అనేది శామ్యుయల్ స్మైల్స్ గారు చెప్పారు. నైతిక వికాసం అనేది సంజ్ఞానాత్మక వికాసం, తల్లిదండ్రుల పెంపకం, సామాజిక అనుభూతి ఆధారపడి. సో ఇవి చాలా ఇంపార్టెంట్. అందుకే ఈ కోల్బర్గ్ మోరల్ డెవలప్మెంట్ అనేది పియాజే సంజ్ఞానాత్మక వికాసం నుంచి ఎవాల్వ్ అయిందనమాట. సో పేరెంట్స్ యొక్క పెంపకం, సామాజిక అనుభవాలు ఆధారపడింది. నైతిక వికాసం అనేది చాలా నెమ్మదిగా కొనసాగుతుంది. సో డియర్ వ్యూయర్స్, ఆల్ అఫీషియల్ టెట్ మోడల్ పేపర్స్ విత్ ఆన్సర్స్ అనాలిసిస్ ఆర్ అవైలబుల్ in our exclusive playlist called AP TET Official Model English Papers, General English related answers, and along with Telugu and Psychology. Please go to our channel as I show here, English and Education Updates, and go to the playlist with this and very very important bits మాత్రమే మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో నౌ మనకి ఇప్పుడు ఈ ఎంసీక్యూలు ఆ నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూ, అదేవిధంగా చూడండి ఇక్కడ నేను చాలా ఎక్కువ టైం తీసుకొని అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఏ విధంగా కోల్బర్గ్ థియరీని, వికాస నియమాలని ఈ విధంగా ఎగ్జాంపుల్స్ ద్వారా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేసాం. అది చివరిలో చూద్దాం. సో ఫస్ట్ మనము కాన్సెప్ట్ తెలుసుకున్న తర్వాత మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వెళ్దాం. సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడ్యూ నౌ లెట్స్ గో టు ది పార్ట్ 2 ఆఫ్ ది వీడియో. సో 2.3 టాపిక్ కాన్సెప్ట్ సంబంధించి కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారము పిల్లలు సరైనది మరియు తప్పును ఎలా అర్థం చేసుకుంటారో నైతిక నిర్ణయాలు అభివృద్ధి చెందుతాయా లేదా సిద్ధాంతాన్ని వివరిస్తుంది. ఆయన పియాజే ఆలోచనలను విస్తరించి నైతిక
వికాసం 6 దశల్లోనూ 3 స్థాయిలుగా జరుగుతుందని ప్రతిపాదించారు. సో డియర్ వ్యూయర్స్, వీ హ్యావ్ టు రిమెంబర్ దెర్ ఆర్ 3 లెవెల్స్, అంటే 3 స్థాయిలు అండ్ 6 స్టేజెస్, 6 దశలు ఉన్నాయనేది ఈ యొక్క అంశంగా గుర్తుపెట్టుకోవాలి. సో పిల్లలు ఎదుగుతున్న కొద్దీ వారు స్వకేంద్రిక ఆలోచన నుండి సామాజిక కేంద్ర ఆలోచనకు, చివరికి సూత్రాల కేంద్ర ఆలోచనకు మారుతారు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఐడియా హిడెన్ ఇన్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ కోల్బర్గ్ డెవలప్మెంట్, రైట్. సో ఇప్పుడు మనము లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, అదేవిధంగా 6 స్టేజెస్ని మనం తెలుసుకోబోతున్నాం. ఇక్కడ మీరు కొంచెం ఈ యొక్క ట్యాబులర్ డేటాని మీరు ఫోకస్ చేయగలిగితే, స్క్రీన్ షాట్ తీసుకోగలిగితే ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇక్కడ మనకి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ కూడా ప్రొవైడ్ చేశాం. సో నంబర్ 1, స్టేజ్ 1 అండర్ లెవెల్ 1 ప్రీ కన్వెన్షనల్ లెవెల్, పూర్వ సాంప్రదాయ స్థాయి. అదేవిధంగా రెండవది అయితే కన్వెన్షనల్ సాంప్రదాయ స్థాయి. తర్వాత మూడవ స్థాయి అయితే పోస్ట్ కన్వెన్షనల్. సో ఏజ్ పరంగా తీసుకుంటే మనకి 4 బిలోకి ఆత్మ ఉండదు అని చెప్తారు. సోల్ అనేది ఉండదు కాబట్టి పిల్లలకి వాట్ ఈజ్ గుడ్, వాట్ ఈజ్ నాట్ గుడ్, వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అనే ఒక సెన్స్ ఆఫ్ మైండ్ ఉండదు కాబట్టి మనకి అబౌవ్ ఏజ్ 4 తీసుకున్నారు. 4 to 10 పూర్వ సాంప్రదాయ స్థాయి, 11 to 13 సాంప్రదాయ స్థాయి, 14 అబౌవ్ని పోస్ట్ ఉత్తర సాంప్రదాయ స్థాయి అడల్ట్కి తీసుకున్నారన్నమాట, రైట్. సో ఈ ఏజ్ పరంగా మీరు క్లారిటీగా తీసుకోండి. 4 to 10, 11 to 13, 14 అబౌవ్. సో ఇందులో మనకి ప్రీ కన్వెన్షనల్లో స్టేజ్ 1 మనకి ఇంపార్టెంట్ ఒబీడియన్స్ అండ్ పనిష్మెంట్. సో ఇక్కడ ఆజ్ఞా పాలన అంటే ఒబీడియంట్గా ఉండడము, లేదంటే శిక్షకు గురవుతామనే ఒక కాన్సెప్ట్ని చేసుకోవడం. ఇందులో శిక్షను నివారించడం, అవాయిడింగ్ పనిష్మెంట్ అనేది ఫోకస్ పాయింట్. దీన్ని మనము వివరిస్తే రైట్ యాక్షన్ ఈజ్ దట్ విచ్ అవాయిడ్స్ పనిష్మెంట్. సో శిక్ష పడకుండా ఉండడం అంటే హోంవర్క్ చేయడం. సో అమ్మ నాన్న తిట్టరు, స్కూల్లో టీచర్ తిట్టరు, కాబట్టి నేను శిక్షను తప్పించుకోవడానికి ఈ పని చేస్తాను అన్నప్పుడు మనకి ఒబీడియన్స్ అండ్ పనిష్మెంట్ అనే ఓరియంటేషన్ ఉంటుంది. అదే వాస్తవ జీవిత ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు ఏ చైల్డ్ డజంట్ చీట్ ఇన్ ఎగ్జామ్ బికాస్ ద టీచర్ విల్ పనిష్ హిమ్. పరీక్షలో కాపీ చేయడం అనేది ఎందుకంటే టీచర్ శిక్షిస్తారేమని, లేక ఫెయిల్ చేస్తారో అని, రైట్. సో కొత్త ఉదాహరణ తీసుకున్నప్పుడు ఇక్కడ రెండో ఉదాహరణ, చైల్డ్ కీప్స్ ద క్లాస్ క్లీన్ ఓన్లీ బికాస్ టీచర్ సెడ్ ద క్లాస్ విల్ బి పనిష్డ్ ఇఫ్ ఇట్ ఈస్ డర్టీ. తరగతి శుభ్రంగా ఉంచుతాడు ఎందుకంటే శుభ్రంగా లేకపోతే టీచర్ శిక్షిస్తారని, ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ రెండో స్టేజ్కి వచ్చినప్పుడు ఇండివిజువలిజం అండ్ ఎక్స్చేంజ్. ఇక్కడ మనకి సహజ సంతోష అనుసరణ అంటే ప్లెజర్ ప్రిన్సిపల్ ఫాలో అవుతాం. ఇట్స్ మ్యూచువల్ రెస్పెక్ట్ అనమాట. వ్యక్తిగత ప్రయోజనము, ఎక్స్చేంజ్. సో నువ్వు నాకు ఇది చేయి, నేను నీకు అది చేస్తాను. ఐ స్క్రాచ్ యువర్ బ్యాక్ అండ్ యూ స్క్రాచ్ మైన్ అనే కాన్సెప్ట్లో వెళ్తుంది. సో రైట్ యాక్షన్ ఈజ్ దట్ విచ్ సాటిస్ఫైస్ వన్స్. సో వ్యక్తిగత అవసరాలని తీర్చడం కోసము ఈ యొక్క రెండో దశకు తీసుకుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ తనకు తర్వాత సాయం చేస్తేనే స్నేహితుడికి ఇంకో హోంవర్క్ సాయం చేయడము, ఐస్ క్రీమ్ ఇస్తే హోంవర్క్ కంప్లీట్ చేయడము. సో ఒక రకమైన రివార్డ్ అండ్ సెల్ఫ్ సాటిస్ఫైయింగ్ ప్లెజర్ అనేది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఏ చైల్డ్ రిటర్న్స్ ఏ లాస్ట్ పెన్ టు ద ఓనర్ బికాస్ హీ వాంట్స్ ద ఓనర్ టు రిటర్న్ హిజ్ లాస్ట్ పెన్సిల్ సమ్ టైమ్. సో ఈ విధంగా మ్యూచువల్ బెనిఫిట్ కోసం వాడే స్టేజ్ ఇండివిజువలిజం. నెక్స్ట్ సాంప్రదాయ స్థాయి. దీనికి సంబంధించి బిట్స్ మనం ఏ విధంగా అడుగుతారనేది రాబోయే స్లైడ్స్లో తెలుసుకున్నాం. నౌ స్టేజ్ లెవెల్ 2 కన్వెన్షనల్ స్థాయి, స్టేజ్ 3 ఇది ఏజ్ మనకి 11 to 13. సో ఇందులో డెవలపింగ్ గుడ్ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్. సో మంచి పరస్పర సంబంధాలని అభివృద్ధిపరచడం, మంచి సంకల్పం, నమ్మకం మరియు పరస్పర గౌరవం. సో ఇందులో ఇతరులతో మంచి సంబంధాలు ఏర్పడటం వల్ల అభివృద్ధి చేయడంలో సహాయపడినది, రైట్. ఒక విద్యార్థి a student helps a classmate who is absent notes and explains lessons to maintain friendship. సో ఇక్కడ మంచి ఫ్రెండ్షిప్ని మెయింటైన్ చేయడం కోసము తన యొక్క హెల్పింగ్ నేచర్ని కొనసాగిస్తాడు. ఆటలో ఓడిపోయి బాధపడుతున్న స్నేహితుని ఓదార్చడం, ధైర్యం చెప్పే స్నేహాన్ని కాపాడడం, ఇది కూడా మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటాం. ఇది మంచి ఇద్దరు వ్యక్తుల మధ్య లేదా సమాజం పట్ల మంచి సంబంధాలు కలిగి ఉండడం ఈ యొక్క సాంప్రదాయ స్థాయిలో రెండో దశ. నెక్స్ట్ 4వ దానికి వస్తే లా అండ్ ఆర్డర్. ఇక్కడ మెయింటైన్ సోషల్ ఆర్డర్, సామాజిక
బా క్రమాన్ని అనుసరించడము, చట్టాన్ని అనుసరించడము, డ్యూటీస్, రూల్స్, సోషల్ ఆర్డర్, నియమాలను, సామాజిక వ్యవస్థని బాధ్యతగా స్వీకరించడం. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే ట్రాఫిక్ నియమాలు పాటించడం, ఎందుకంటే అవి చట్టం మరియు అందరికీ నియమాలు అనేది అవసరం కాబట్టి, టు మెయింటైన్ దట్ ఆర్డర్. సో స్టూడెంట్స్ స్టాండ్స్ ఇన్ ఎ లైన్ ఇన్ ద స్కూల్ అసెంబ్లీ బికాజ్ ఇట్ ఈస్ ద రూల్. సో పాఠశాల అసెంబ్లీలో పిల్లలు లైన్లో నిలబడడం అనేది ఇట్స్ ఎ రూల్ అండ్ అన్ ఆర్డర్ ఫ్రమ్ ది ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ఆర్ హెడ్ మాస్టర్ ఆఫ్ ద స్కూల్. సో ఇలాంటి నియమం కిందికి వచ్చినప్పుడు, డైలమాకి వచ్చినప్పుడు లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయడం, రూల్స్ ఫాలో అవ్వడం. సో ఇది మనకి లెవెల్ 2 సంబంధించి. సో దీనికి సంబంధించి క్విక్ రివిజను లెవెల్ 1, లెవెల్ 2కి సంబంధించి ఇక్కడ మనము క్లియర్ గ్యాన్స్గా చెప్పాము. నెక్స్ట్ మనకి లెవెల్ 3కి వచ్చినప్పుడు చూడండి, లెవెల్ 3కి వచ్చినప్పుడు పోస్ట్ కన్వెన్షనల్ స్థాయి, ఉత్తర సాంప్రదాయ స్థాయి. ఇది మనకి ఏజ్ పరంగా 14 నుంచి ఇంకా అబోవ్ అనమాట. ఇది స్టేజ్ 5 అన్నప్పుడు సామాజిక ఒప్పంద ఓరియంటేషన్, సోషల్ కాంట్రాక్ట్ ఓరియంటేషన్, ఇండివిజువల్ రైట్స్, ఈక్వాలిటీ అండ్ వెల్ఫేర్ అనేది మెయిన్ ఫోకస్ చేస్తుంది. హక్కులు, సమానత్వం, సమాజ సంక్షేమం అనేది ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మర్సీ కిల్లింగ్ అనే పాయింట్ వస్తుంది. అతను చాలా బాధపడుతున్నాడు కాబట్టి ఏదో విధంగా గవర్నమెంట్కి అప్పీల్ చేసుకొని మర్సీ కిల్లింగ్ చేయడము, తర్వాత పిల్లల భద్రత కోసం చట్టానికి మద్దతు ఇవ్వడము, ఎందుకంటే అది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. ఏ సిటిజన్ సపోర్ట్స్ న్యూ లా ఫర్ చైల్డ్ సేఫ్టీ బికాజ్ ఇట్ బెనిఫిట్స్ ఎవ్రీ వన్. సో ఇక్కడ వ్యక్తిగత హక్కులు, సమానత్వం కోసం, సంక్షేమం కోసం ఇక్కడ పిల్లవాళ్ళ యొక్క థింకింగ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ అందరికీ కామన్గా అనిపించేది 6th స్టేజ్ యూనివర్సల్ ఎథికల్ ప్రిన్సిపల్స్ ఓరియంటేషన్, విశ్వవ్యాప్తి నైతిక సూత్రాల ఓరియంటేషన్. సో సత్యం, శివం, సుందరం, అందరికీ మన యొక్క విలువలు, విశ్వవ్యాప్తి విలువలు న్యాయం చేయడం. సో ఇక్కడ అవినీతికి వ్యతిరేకంగా పోరాడము, సమానత్వము, న్యాయము, మానవ హక్కుల సూత్రాల ఆధారంగా చర్య ఉంటుంది. సో రైట్ యాక్షన్ ఈజ్ బేస్డ్ ఆన్ యూనివర్సల్ ఎథికల్ ప్రిన్సిపల్స్ లైక్ జస్టిస్, ఈక్వాలిటీ అండ్ హ్యూమన్ రైట్స్ బికాస్ దే కాన్ఫ్లిక్ట్ విత్ లాస్. సో ఈ విధంగా పర్సన్ ప్రొటెస్టింగ్ అగెన్స్ట్ కరప్షన్ ఈవెన్ ఇట్ ఈస్ అగేన్స్ట్ ద లా బికాజ్ ఇట్ వయలేట్స్ హ్యూమన్ రైట్స్ అనే ఒక బలమైన సిద్ధాంతాన్ని నమ్మడం. సో ఈ విధంగా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు a student notices that the school rule no mobile phone is not helpful in emergencies. She discusses with the principal and suggests a new rule allowing phones only in emergencies for everyone's safety. సో మొబైల్ ఫోను అనుమతి లేదు అనే పాఠశాల నియమము అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగం కాదని గమనిస్తూ ఆమె ప్రిన్సిపాల్తో చర్చించి అందరి భద్రత కోసం అత్యవసర సమయాల్లో మాత్రమే ఫోన్ వినగానికి, అంటే ఇక్కడ చూడండి ఈ యొక్క కాంట్రాక్ట్ అనమాట, సోషల్ కాంట్రాక్ట్. సో ఇది 5th స్టేజ్లో వస్తుంది. అదేవిధంగా సిక్స్త్ విశ్వవ్యాప్తి నైతిక సూత్రాల ఓరియంటేషన్ అప్పుడు ఎ మ్యాన్ సీస్ సమ్వన్ బీయింగ్ హెరాస్డ్ ఆన్ ద స్ట్రీట్, హీ స్టాండ్స్ అప్ ఫర్ ద విక్టిమ్ అండ్ రిపోర్ట్స్ ఇట్ టు ద పోలీస్ ఈవెన్ దో ద హెరాసర్ ఈజ్ ఏ పవర్ఫుల్ పర్సన్. సో మనము ఈ మోడర్న్ సొసైటీలో చూస్తున్నాం, ఎంతోమంది ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఇబ్బంది పెడుతున్నారు స్ట్రీట్స్లో, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. సో ఇప్పుడు ఒక బాధ్యత కలిగిన పౌరుడు దాన్ని రిపోర్ట్ చేసి దానిపైన కంప్లైంట్ ఇవ్వడాన్ని ఫాలోయింగ్ ద యూనివర్సల్ ఎథికల్ ప్రిన్సిపల్స్ అండ్ ప్రొటెక్టింగ్ ది హ్యూమన్ రైట్స్. సో ఒక వ్యక్తి వీధిలో ఎవరినో వేధిస్తున్నప్పుడు వ్యక్తిని చూసి బాధితుని కోసం నిలబడి ప్రభావవంతమైన వ్యక్తి అయినా సరే పోలీసులకు సమాచారం అందించడం అనేది రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఫర్ 6th స్టేజ్. సో ఈ విధంగా క్విక్ రివిజన్ తీసుకున్నప్పుడు లెవెల్ 3 ఈజ్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ మోరల్ రీజనింగ్. స్టేజ్ 5లో సోషల్ గుడ్ లాస్ కెన్ బి చేంజ్డ్. స్టేజ్ 6లో యూనివర్సల్ ఎథికల్ ప్రిన్సిపల్స్. మోరల్ రీజనింగ్ బికమ్స్ బేస్డ్ ఆన్ జస్టిస్ అండ్ ఈక్వాలిటీ అనేది గుర్తుపెట్టుకోవాలి. సో ఇది కీ పాయింట్స్కి మనకి 2 పాయింట్స్ వచ్చాయి. ఇప్పుడు మనము అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్, అంటే కోల్బర్గ్ నైతిక వికాస్ సిద్ధాంతాన్ని స్టడీ చేశాము. 3 స్థాయిలు, 6 లెవెల్స్, వాటి యొక్క నియమాలు సంబంధించి ఎగ్జాంపుల్ చూసాం. ఇప్పుడు మనము దీన్ని ఫస్ట్ అప్లికేషన్ బిట్స్ చూస్తాం, రాబోయే స్లైడ్లో నాలెడ్జ్ బిట్స్. సో మొత్తం 15 క్వశ్చన్స్ మనం చేయగలిగితే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ గ్యారంటీగా మనకి ఈ యొక్క మోరల్ డెవలప్మెంట్ థియరీ సంబంధించి బిట్స్ అవకాశం ఉంది. కాబట్టి మనం లెట్ us ట్రై అండ్ డూ దీస్ బిట్స్ కేర్ఫుల్లీ అండ్ మెటిక్యులస్లీ. సో ఇక్కడ ఆన్సర్స్ ఉన్నాయి, బట్ మీరు ఆన్సర్ చూడకుండా చేయండి.
A student sees her friend copying an exam. When she informs the teacher, her friend gets 0 marks. The student says it's wrong to cheat. Rules are made to maintain fairness for everyone. సో ఈ విధంగా ఒక విద్యార్థిని పరీక్షల్లో స్నేహితుడు కాపీ కొడుతుంటే ఉపాధ్యాయుడికి చెప్పారు. దాంతో స్నేహితుడు 0 మార్కులు వచ్చాయి. ఆమె అంటుంది, కాపీ చేయడం తప్పు, అందరికీ న్యాయం కోసం నియమాలు ఉంటాయి. ఆమె నైతిక ఆలోచన కోల్బర్గ్ ఏది చెందినది అంటే ఆన్సర్ లా అండ్ ఆర్డర్ ఓరియంటేషన్. సో ఒక నియమము, ఒక క్రమము, ఒక సూత్రము అనేది మనకి ఇక్కడ పనికొస్తుంది. కాబట్టి స్టేజ్ 4 అండ్ కన్వెన్షనల్ స్టేజ్ అనమాట, రైట్. నెక్స్ట్ బిట్. రవి హెల్ప్స్ అన్ ఓల్డ్ మ్యాన్ అక్రాస్ ద రోడ్ ఈవెన్ వన్ నో వన్ ఈజ్ వాచింగ్. సో రవి ఒంటరిగా ఉన్నప్పుడు ఒక వృద్ధుడికి రోడ్డు దాటేందుకు సహాయం చేశాడు. ఎందుకంటే సాయం చేసేవాని అడిగితే ప్రతి ఒక్క వ్యక్తి గౌరవంగా వివరించబడే వ్యక్తి ఉంటుంది అని చెబుతాడు. ఇది ఏ సిద్ధాంతాన్ని ఏ దశలో ఏ సిద్ధాంతం ద్వారా సూచిస్తున్నప్పుడు ఇది పోస్ట్ కన్వెన్షనల్ స్టేజ్లో స్టేజ్ 5 సోషల్ కాంట్రాక్ట్ అండ్ ఓరియంటేషన్, రైట్. సో సామాజిక ఒప్పందం అనుబంధం అంటే ఇది అనమాట, రైట్. నెక్స్ట్ మూడోది వస్తే, ఒక కంపెనీ మేనేజర్ ఖర్చు తగ్గించేందుకు కాలుష్యాన్ని నదిలో విడుదల చేస్తాడు. అతను సమర్థించుకుంటూ, నేను నా కంపెనీ లాభాలను మాత్రమే చూసుకుంటాను, అన్ని నియమాలు పాటిస్తే పోటీదారులు మేము ఓడిపోతాం అని కోల్బర్గ్ ఏదైతే అన్నప్పుడు ఇండివిజువల్ అండ్ ఎక్స్చేంజ్. సో ఇక్కడ సహజ సంతోష అనుసరణ, ఇండివిజువల్ అంటే తన యొక్క బెనిఫిట్ కోసమే చూస్తాడు. కాబట్టి ఇది మనకి ప్రీ కన్వెన్షనల్లో స్టేజ్ 2ని ఇండికేట్ చేస్తుంది, రైట్. ఇఫ్ ఎ కంపెనీ మేనేజర్ లీక్స్ హార్మ్ఫుల్ వేస్ట్ టు సేవ్ మనీ, హీ జస్టిఫైస్, ఐఎమ్ ఓన్లీ లుకింగ్ ఆఫ్టర్ మై కంపెనీస్ ప్రాఫిట్, I follow all rules. If we follow all rules, we will lose to competitors. According to Kohlberg అనేది ఇక్కడ మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్, a student refuses to participate in ragging and also convinces her peers not to do so. She says hurts others and goes against our college laws. Her moral reasoning is best described as very very important. మనకి ఇది ఎగ్జామ్లో ఇదే విధంగా క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. ఒక విద్యార్థిని ర్యాగింగ్లో పాల్గొనకుండా తిరస్కరించడమే కాకుండా తన స్నేహితులను కూడా ఆపుతుంది. ఆమె అంటుంది, ఇది ఇతరులను బాధిస్తుంది, మన కళాశాల విలువలకు విరుద్ధం. ఈ ఆలోచన, నైతిక ఆలోచన ఏ దశకు చెందుతుంది? కోల్బర్గ్ ప్రకారము ఆన్సర్ సోషల్ కాంట్రాక్ట్ అండ్ ఓరియంటేషన్. సో ఒప్పంద ప్రకారము, కాలేజ్ నియమాలను అనుసరించి. నేహ వాలంటీర్స్ ఇన్ ఎ ఫ్లడ్ రిలీఫ్ క్యాంప్ ఫర్ పీపుల్ షీ డజంట్ నో. షీ సేస్ వీ హ్యావ్ ఎ డ్యూటీ టు హెల్ప్ పీపుల్ ఇన్ నీడ్. సో నేహ వరద బాధితుల సహాయ శిబిరంలో ఆమెకు తెలియని వారికి సేవ చేస్తుంది. ఆమె అంటుంది, అవసరంలో ఉన్న వారికి సహాయం చేయడం మన బాధ్యత. సో ఇది యూనివర్సల్, ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్ అనేది మనకి దశను సూచిస్తుంది. కాబట్టి ఇది యూనివర్సల్ ఎథికల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఓరియంటేషన్. ఆన్సర్ సి అండ్ స్టేజ్ 6. నెక్స్ట్, ఎ జడ్జ్ గివ్స్ ఎ ఫెయిర్ డెసిషన్ ఈవెన్ ఇఫ్ ఇట్ గోస్ అగైన్స్ ద లా బికాస్ హీ బిలీవ్స్ ద లా ఈజ్ అన్జస్ట్ అండ్ వైలేట్స్ బేసిక్ హ్యూమన్ రైట్స్. దిస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ విచ్ స్టేజ్. సో ఇక్కడ మనకు కంపల్సరీగా స్టేజ్లు బాగా గుర్తుపెట్టుకోవాలి, రైట్. ఒక న్యాయమూర్తి చట్టానికి విరుద్ధమైనప్పటికీ చట్టం అన్యాయంగా ఉందని, మానవ హక్కుని ఉల్లంఘిస్తుందని సమన్యాయం వైపు తీర్పిస్తాడు. దీన్ని మనము స్టేజ్ 6 యూనివర్సల్ అంటే విశ్వ విలువ నియమాలని అని గుర్తుపెట్టుకోవాలి. 7వది, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సినారియోస్ బెస్ట్ రిప్రజెంట్స్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ మోరల్ రీజనింగ్ అన్నప్పుడు ఆటోమేటిక్గా మనకి యూనివర్సల్ ఎథికల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఓరియంటేషన్. ఆన్సర్ డి. సో ఇందులో మనకి కీ టేక్అవేస్, ముఖ్యాంశాలు, స్పెషల్ రివిజన్ నోట్స్ ఈ విధంగా ఒక్కసారి మీరు దీన్ని చదవండి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం వెరీ సింపుల్ నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్స్. సో కోల్బర్గ్ అనే థియరీ పియాజే థియరీ పైన ఆధారపడి ఉంది. తర్వాత హౌ మెనీ లెవెల్స్ అన్నప్పుడు ఇక్కడ లెవెల్స్ అంటే గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ కాకూడదు, 3 స్థాయిలు. తర్వాత శిక్షను తప్పించుకోవడానికి పనికొచ్చేది ఒబీడియన్స్ అండ్ పనిష్మెంట్. అదేవిధంగా ప్రతి ఒక్కరిని గౌరవించుకోవడం, మర్యాద చూడాలని పిల్లలను అర్థం చేసుకునే దశ ఏదన్నప్పుడు డెవలపింగ్ గుడ్ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్. ఇక్కడ చూడండి, ఈ ఇమేజ్ కూడా మీకు ఆ యొక్క క్వశ్చన్కి ఆన్సర్కి దోహదం చేసే అంశంగా మనం కూర్పు చేసాం. సో చాలా చాలా యూస్ఫుల్ మెటీరియల్ అండి. మీరు జస్ట్ దీన్ని కొంచెం ఎగ్జామ్ ముందు రోజున ఈ యొక్క స్క్రీన్ షాట్స్ని చూసినా కూడా మీకు ఎగ్జాంపుల్స్ తర్వాత ఆన్సర్స్ అనేది డీకోడ్ చేయగలరు, రైట్. సో
ఒక విద్యార్థి తన దొరికిన మొబైల్ ఫోన్ని యజమానికి ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా తిరిగి ఇస్తాడు. కోల్బర్గ్ ప్రకారం ఇది ఎటువంటి ఫలితం ఆశించుకోకుండా అన్నప్పుడు చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఇన్ విచ్ స్టేజ్ డస్ ఎ పర్సన్ ఫాలో లాస్ బికాస్ దే హెల్ప్ మెయింటైన్ సోషల్ ఆర్డర్ అన్నప్పుడు ఇక్కడ స్టేజ్ 4 లా అండ్ ఆర్డర్ ఓరియంటేషన్. నెక్స్ట్, అకార్డింగ్ టు కోల్బర్గ్ మెయింటైనింగ్ డెవలప్మెంట్ మోరల్ డెవలప్మెంట్ ఈజ్ ఎ కంటిన్యూయస్ ప్రాసెస్. కోల్బర్గ్ యూజ్డ్ విచ్ మెథడ్ అన్నప్పుడు ఈ యొక్క మోరల్ డెవలప్మెంట్ స్టడీ చేయడం కోసం మన క్లినికల్ ఇంటర్వ్యూ మోరల్ డైలమా మెథడ్ అని ఉపయోగించాడు. సో ఈ విధంగా మనము కీ టేక్ పాయింట్స్, క్విక్ రివిజన్ నోట్స్, ఎగ్జామ్ టిప్స్ అన్నీ ఇక్కడ మీకు ఒక్కసారి ఈ యొక్క స్క్రీన్ షాట్ పైన మీకు తీసుకోండి, గుర్తుపెట్టుకోండి, రైట్. సో ఈ విధంగా మనకి తెలుగు, ఇంగ్లీష్, సైకాలజీ ఆల్ అంశాలని మనం అప్లోడ్ చేస్తున్నాం ఎప్పటికప్పుడు. సో మిత్రులారా, దయచేసి మా యొక్క ఎఫర్ట్స్ మీరు స్వీకరించి ఈ ఇంగ్లీష్ అండ్ ఎడ్యుకేషన్ అప్డేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారని ఆశిస్తూ we wish you all happy learning and keep learning. Please go to the playlist and access all the uploaded videos, very very important bits. Happy learning and keep learning. Do take care. Jai Hind.